మధ్యన సోషల్ మీడియాలో కూడా ఇది బాగా వస్తుంది, విపరీతంగా వైరల్ అవుతుంది. ఒక పెళ్లి చేయాలంటే ఏం చేయాలి ఏంటి అనేటువంటి అంశం పైన సోషల్ మీడియాలో విపరీతంగా రాస్తున్నారు. ఒక పెళ్లి జరగాలంటే మాకు ప్రీ వెడ్డింగ్ షూట్ వద్దు, అట్లయితేనే మేము పెళ్లి చేసుకుంటాం, మాకు ఇంత పెద్ద డీజేలు అక్కర్లేదు, అట్లయితేనే మేము పెళ్లి చేసుకుంటాము. మనం మాట్లాడుకుంటుంటే ఈ వచ్చేటువంటి అంశాలు కూడా చూద్దాం ఒకసారి. ఈ మధ్యనే చూసిన నేను కూడా ఎక్కడెక్కడ పెళ్ళిళ్ళు చేస్తే ఏంటి అనేటువంటి ఒక దానిపైన. మీరు అన్నట్టు ఒక వార్త కూడా ఉంది కదా, డీజే సౌండ్కి ఎవరో ఒక అమ్మాయి చనిపోయింది. అవును అవును, ఆ సౌండ్ సూర్యాపేట దగ్గర ఒక అమ్మాయి డాన్స్ చేసుకుంటూ పెళ్ళైన అమ్మాయి డీజేలో చనిపోయింది. ఇంకెంతకంటే దారుణం. అవును, పెరిగిపోయింది. ప్రతిదీ ఇంట్లో నుంచి మొదలు పెడితే బట్టలు కూడా ప్రతిదీ మామూలుగా అయితే ఒక 5-6 జతల బట్టలు అక్కడ కొంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు ఏంటి అసలు డిజైనర్ డ్రెస్సులు, అమ్మాయిలంతే అబ్బాయిలంతే. అబ్బాయిలకు ఒకప్పుడు ఏదో పెళ్ళికి మంచి లాల్చి ధోతి, పట్టు ధోతి, ఇంకో 4 జతల బట్టలు. ఇప్పుడు అట్లా కాదు, అమ్మాయి అబ్బాయి ఏంటి రంగులు కలవాలి, రంగులు కలవాలి, ఇద్దరిది మ్యాచింగ్. అవును, మ్యాచింగ్. ఇప్పుడు సరే బట్టలు కొంటారు, 50-60 వేలు పెట్టి ఒక రోజు ఒక డ్రెస్ వేస్తాడు, ఒక గంట వేస్తాడు, 2 గంటలు వేస్తాడు, 3 గంటలు. ఇంటికి పోతే అది పెట్టుకోవడానికి సరైన బీరువా కూడా ఉండదు. ఆ లెంత్ సరిపోతాం. అది ఇప్పుడు సినిమా వాడు అంటే వాడు ఏదో ఒక పెద్ద పైప్ వేస్తాడు, ఆ రూమ్ అంతా బట్టలు తగిలించుకుంటాడు, వరుసగా అవి ఏలాడుతుంటాయి. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి ఆ లాంగ్ కోట్ ఎక్కడ స్టోర్ చేయలేదు, నువ్వు మడత పెట్టి పెట్టుకోవాల్సిందే, నలిగిపోవటమే. అవును అవును. సో ఏముండదు సూటు, ఆ సూటు మళ్ళీ జీవితంలో వేయడానికి ఎప్పుడు ఉండదు. వీడు లావ్ అయిపోతాడు లేదా బక్కగా అయిపోతాడు, సూటు వీడికి సూట్ కాదు. కాకపోతే సూటు 40,000 సూట్ వేసుకోవాల్సి వస్తుంది ఒక్క రోజుకి. ప్రీ వెడ్డింగ్ షూటు, ఇంకా వెడ్డింగ్ కూడా కాకముందే ఒకప్పుడు ఎట్లా ఉండేదంటే మనం తిరుపతి వెళ్ళాలి అనేది ఉండేది. తిరుపతి వెళ్లకుండా తిరుపతి, కొందరు యాదగిరి పుణ్యక్షేత్రాలు ఏదో ఒక వాటెవర్. తెలంగాణ వాడైతే యాదగిరి గుట్ట మనకు దగ్గర ఉంటుంది కాబట్టి పొద్దున్న వెళ్ళి సాయంత్రం వస్తారు. అఫోర్డబుల్, ఈజీ దర్శనం. ఇప్పుడు ఈ దర్శనం కొంచెం కష్టం అయిపోయింది. అప్పట్లో ఊరికే క్యాజువల్గా వాకిన్ ఉండేది, పోయి వచ్చేవాళ్ళు. పోయి ఇంకొంచెం అఫోర్డబుల్గా ఉండేవాళ్ళు అయితే తిరుపతి పోయి వచ్చేవాడు, ఒక 300 టికెట్ కొనుక్కొని వెళ్ళి వచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదు, అండమాన్ నికోబార్, సేషెల్స్, ప్రైవేట్ బీచ్, మాల్దీవ్స్. పెళ్లి కాకముందే అమ్మాయి చెప్పేస్తుంది, నాకు బ్లూ సెఫైర్ రింగ్ కావాలి, స్కెచర్స్ షూస్ నాకు కావాలి, మనం అండమాన్ నికోబార్ వెళ్ళాలి, మరి మీరు బుక్ చేసేస్తారా, లేకపోతే ఏటీఎం కార్డు ఇవ్వండి నేనే బుక్ చేసేస్తా అని చెప్తుంది. తల్లిదండ్రులకు ఏవైతే కోరికలు ఉంటాయో అవన్నీ మిస్ అయిపోయి పిల్లల మీద రుద్దేస్తున్నారు. ఫ్రెండ్స్ ఉంటుంది. ఇప్పుడు మీతో ఇక్కడ డిస్కషన్ నడుస్తూనే ఉంటుంది. ఆ ఎదుటి ఫ్రెండ్ ఈ డిస్కషన్ కూడా వింటూ ఉంటుంది. మధ్యలో నీకు వాట్సాప్లో దాంట్లో నీకు సజెషన్స్ వస్తూనే ఉంటాయి, ఇది కాదు అడిగాడు అడిగాడు. ఆన్లైన్లో మన ప్రైవేట్ ఫ్యామిలీ చాటింగ్లో మన డిస్కషన్ మనకు నడుస్తూ ఉంటుంది. ఈ అమ్మాయికి ఫోన్లో సజెషన్స్ అవన్నీ ఆన్లైన్ సజెషన్స్ వస్తుంటాయి. దాని ప్రకారం మళ్ళీ డిస్కషన్ మారుతుంది. ఇది కాదట మా ఫ్రెండ్ చెప్పాడు, అది ఉంది ఇది ఉంది అని. ఇవన్నీ తప్పులేదు, కానీ పెళ్ళి అయ్యేంత వరకు చాలా బ్రహ్మాండంగానే ఉంటుంది. ఖర్చులు అది ఇవన్నీ బాగానే ఉంటాయి. పెళ్ళి అయిన తర్వాత ఇద్దరి ఇన్కమ్ కనుక స్పెండింగ్కి లేకపోయినా, ఇద్దరికి మంచి ఇన్కమ్ రాకపోయినా, అప్పుడు మెయిన్ ట్రబుల్ అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత సాంప్రదాయాల దగ్గర ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ట్రెడిషనల్ ఫ్యామిలీ అయితే వీళ్ళు పొద్దున్న లేచి వీళ్ళు పూజ చేస్తుంటాడు, ఆ అమ్మాయికి అవన్నీ అలవాటు ఉండవు. 9 o'clock పండగ పూట 10 గంటలకు లెగుస్తుంది అమ్మాయి. మనం పొద్దున్న లేచి పండగ అనేది పూజని స్నానం చేసని ఇదని అవన్నీ ఉంటాయి. ఆ అమ్మాయికి అలవాటు ఉండదు. మళ్ళీ అక్కడ లేడీస్ దగ్గర గొడవ అవుతుంది, పండగ పూట 10 గంటలకైనా లెగవలేదు. వాళ్ళు లెగవరు, వాళ్ళకు హ్యాపీగా ఉండటం అలవాటు. మనం ఏం చేస్తాం, ఇంకా పెళ్లి చూపుల్లోనే కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలా, కంపల్సరీ పూజ చెయ్యాలా. అరే పూజ కంపల్సరీ అని అట్లా అనుకుంటే ఎట్లా? పూజ అంటే డైలీ అదొక జీవన విధానం. కంపల్సరీ పక్క కూర్చోవాలా, పక్క కూర్చుంటే హైజీనిక్ ఉంటుంది, లేకపోతే అంత గలీజ్ అయిపోతుంది. అవి మీరు ఆలోచించుకోవాలి. కానీ పెళ్లి చూపుల్లో వచ్చేసి కంపల్సరీ పక్కకు కూర్చోవాలా, బొట్టు పెట్టుకోవాలంటే బొట్టు పెట్టుకోవాలి నా మునవోపుగా. బొట్టు పెట్టుకోవాలి, స్టైల్గా పెట్టుకోవాలి, మన సాంప్రదాయం. కనబడకుండా పెట్టుకోవాలి. కొంతమంది పెట్టుకోవాలా అని అబ్బాయి ఇంటర్వ్యూలో బొట్టు పెట్టుకోవాలా, లేడీ అన్న తర్వాత బొట్టు పెట్టుకోకపోతే ఎట్లా? బొట్టే కదా, బొట్టు మెట్టే తాళియే కదా అమ్మాయికి పెళ్ళయిందని చెప్పడానికి. అట్లా ఇంకోటి ఇంకా కొత్త స్టైల్ మారుతున్న లైఫ్ స్టైల్ విధంగా మారాలనేటువంటిది వాళ్ళ ఆలోచన.
నేను ఒప్పుకుంటాను, మారుతున్న లైఫ్ స్టైల్కి విధంగా మారాలి. ఇడ్లీ కాకపోతే పిజ్జా తిను పర్వాలేదు, కానీ బొట్టు పెట్టుకోను అనటం మాత్రం యాక్సెప్టబుల్ కాదు. యు ఆర్ ఎ హిందూ, యు ఆర్ ఎ లేడీ. మగోడు బొట్టు పెట్టుకుంటున్నాడు, బొట్టు పెట్టుకోవడం మంచి విషయం అని చెప్తున్నారు. అందరు పెట్టుకోవాల్సింది, అందరు పెట్టుకోవాల్సిందే. మగవాడు బొట్టు పెట్టుకుంటాడంటే వాడి ధర్మం, వాడి ఇష్టం. రోజు చేసి పెట్టుకుంటే పెట్టుకొని, లేదా పూజ చేసి ఊరుకొని. లేడీ అని నువ్వు లేడీ అని చెప్పడానికి నువ్వు బొట్టు పెట్టుకోవాలి. గాజులు వేసుకోవాలంటే వేసుకోకపోతే ఎట్లా? వేసుకోవాలి. కొన్ని మినిమం సాంప్రదాయాలు ఉంటాయి. ఇంటర్నల్గా నీకు అది నచ్చకపోవచ్చు, డైజెస్ట్ కాకపోవచ్చు. పోనీ యాక్టింగ్ ఎగ్జిబిషన్కైనా, ఇప్పుడు పెళ్ళి అయ్యేంత వరకు యాక్టింగ్ చేస్తారు కదా, చేతులు కట్టుకొని తల దించుకొని, అదంతా ఎంతో ఒబీడియంట్గా మీరు ఎట్లా చెప్తే అట్లా అని చెప్తారు కదా అందరు ఫ్యామిలీ అంతా. పెళ్ళైన తర్వాత కూడా అదే కంటిన్యూ చేస్తే ఏం పోతుంది? నువ్వు చేసుకునేవి ఎట్లా ఉంటాయి, నీకు ఫ్రెండ్స్ ఉంటారు, అదంతా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు, మీ ఫ్రెండ్స్కి వెళ్ళినప్పుడు మీ ఎంజాయ్మెంట్ మీ అదంతా కంటిన్యూ చేయొచ్చు. కానీ మనము ఒక సాంప్రదాయపరంగా మనం ఒకళ్ళ ఇంటికి వచ్చినప్పుడు ఆ పద్ధతిలో ఉండాలి. అవును, సహజంగా తప్పని పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది, మా అమ్మాయికి రాత్రి 2 గ్లాసుల పాలు అలవాటండి అని చెప్తాను. సరే, మా ఇంట్లో కూడా పొద్దున్న లేచి పూజ చేయడం అలవాటు, తొందరగా లేకపోవడం అట్లా అలవాటు. ఆ అలవాట్లు మీరు కంటిన్యూ చేస్తూనే ఈ అలవాట్లు కూడా అలవర్చుకుంటే మంచిది. అడాప్ట్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఒక మా సాంప్రదాయంలో అది లేదు అంటారు. మీ అమ్మాయిని నా ఇంటికి ఇచ్చిన తర్వాత ఇంకా నీ సాంప్రదాయం ఏంటి? నీ సాంప్రదాయం నీ ఇంట్లో. ఆ అమ్మాయి మన ఇంటికి వచ్చిన తర్వాత మన సాంప్రదాయం ఆ అమ్మాయి కంటిన్యూ చేయాలి. పాలు తాగే సాంప్రదాయం నువ్వు చెప్తావు, మరి ఇంట్లో పూజ చేసే సాంప్రదాయం ఉందనేది కూడా నువ్వు యాక్సెప్ట్ చేయాలి కదా. అమ్మాయిని ఇచ్చేసిన తర్వాత ఇంకా అమ్మ నువ్వు వాళ్ళ అమ్మాయి అయిపోయావు. ఒకప్పుడు చెప్పేది అప్పగింతగా మాట చెప్పేది, యూ హావ్ టు ఫాలో దెమ్. అవును, నీకైనా తప్పని మనసు కష్టమే. నువ్వు అమ్మాయిని ఇస్తున్నావు అంటే వాళ్ళ ఇంటికి ఇస్తున్నావు, వాళ్ళు నీ ఇంటి పేరే మారిపోతున్నప్పుడు వాళ్ళ సాంప్రదాయం నువ్వు అలవర్చుకోవాలి. కానీ మా సాంప్రదాయంలో అది లేదన్నాడు, మా పురోహితుడు వద్దన్నాడు. మీ పురోహితుడు వద్దనేది మీ ఇంట్లో. మా పురోహితుడు చెప్పేది మాకు దగ్గరకు వస్తున్నప్పుడు మేము చెప్పింది నువ్వు యాక్సెప్ట్ చేయాలి. అంతే, అది సరైన పద్ధతి. అంతేగాని ఇంకా నువ్వు ఆ పాత పద్ధతి కంటిన్యూ చేస్తానంటే అది కాదు.